ఊర్లో సర్పంచ్ పనితనం మంచిగా లేకుంటే ఎమ్మెల్యేకు చెప్తాం, ఎమ్మెల్యే గారు పట్టించుకోకుంటే మంత్రి గారికి చెప్తాం, మంత్రి గారు సుతా చూడకుంటే సీదా సీఎం సర్కార్కి పోవాల్సిందే, ముఖ్యమంత్రి చెప్తే అందరు వినాల్సిందే. మరి సీఎం దగ్గర కూడా న్యాయం జరగకుంటే సీదా గవర్నర్ మేడం దగ్గరికి పోతారు. వచ్చిన తన కంప్లైంట్లు దరఖాస్తులు తీసుకొని ఎంక్వైరీ చేపిస్తామని మాటిస్తుంది గవర్నర్ మేడం. మరి ఇప్పుడు రాజ్ భవన్ కు ఎవరు పోయినరు, ఏం మాట్లాడినరు అరుసుకుందాం పాన్రి. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై మేడాన్ని కలిసింది షర్మిలక్క. నర్సంపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిలక్క బస్సు అలగబెట్టుడు, కారద్దాలు వలగొట్టుడు కాంచెల్లి తెల్లారి ప్రగతి భవన్ పోతుంటే పోలీసులతో జరిగిన ఫైటింగ్ దాకా అన్ని గవర్నర్ మేడానికి చెప్పింది. పాదయాత్రతోని పబ్లిక్ లో పార్టీకి పెరుగుతున్న పతారా చూసి ఓర్వలేక అడ్డం పడతానికి కుట్రలు చేస్తున్నారు అనుకొచ్చింది. అద్దాలు వలిగిన కారుతోని ప్రగతి భవన్ పోతుంటే పోలీసు వాళ్ళే ఓవరాక్షన్ చేసిరట. బండి డోర్లు బద్దలు కొట్టి బయటికి లాగి నాతో పాటు ఉన్న మనుషులని ఈడ్చుకు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు పోలీసులు. నిన్నటికెళ్లి గులాబీ లీడర్లు ప్రెస్ మీట్లు పెట్టి అరుచుకుంటున్నారు కదా గా ముచ్చట మీద. ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం, వాళ్ళు మరి దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్ని పెట్టారు. ఆంధ్రాకేలు వచ్చింది అనేటోళ్లకు గిట్ల సమాధానం చెప్పింది. ఎక్కడి నుంచి వచ్చింది? కేటీఆర్ గారి భార్య ఆంధ్ర ఆవిడ కదా. మీ లెక్కన మీరు మాట్లాడే మాటల ప్రకారము మీ నాయకుడే విడాకులు తీసుకోవాలి. నేను ఇక్కడే చదువుకున్నాను, అబిట్స్ లో స్కూల్ కు పోయాను, ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ కొడుకును కన్నాను, ఇక్కడ బిడ్డను కన్నాను. నా బతుకు ఇక్కడే, నా గతం ఇక్కడే, నా భవిష్యత్ ఇక్కడే. ఈ గడ్డకు సేవ చేయడం నా హక్కే కాదు, నా బాధ్యత కూడా. షర్మిల బీజేపీ ఇడిచిన బాణం అని గులాబీ లీడర్లు అంటుంటే నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా? ఎందుకు ఇస్తానయ్యా? నాకు ఏం అవసరం ఉంది? రేపటికెళ్ళి పాదయాత్ర చాలు చేస్తుందట. ఏడ దాడులు జరిగినా సర్కార్ వాళ్ళదే జిమ్మదారి అనుకొచ్చింది. చూడాలి మరి ఎట్లుంటదో.